మేము ఒక టెంపుల్‌కి వెళ్ళామండి. అది ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలోని దుర్గి మండలం నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారు. ఈ అమ్మవారు పెళ్లి కాకుండానే గర్భం దాలుస్తారు. ఎలా అంటారా? ఈ అమ్మవారు స్వయాన పార్వతీదేవి. పార్వతీదేవి మునీశ్వరుని శాపం వలన 700 సంవత్సరాల క్రితం భూమి మీదకి ఒక రైతు కుటుంబంలో ఒక పల్లెటూరు గ్రామంలో జన్మిస్తారు. వారి ఇంటి యందు ఓ గోవు ఉండేది. అమ్మవారు ఆ గోమూత్రాన్ని సేవించడం వలన గర్భం దాలుస్తారు. ఊరు వారంతా పెళ్లి కాకుండా గర్భం దాల్చిందని చాలా కష్టాలు పెట్టి నిందలేస్తూ ఉండేవారు. అలా ఆమె యొక్క అన్నదమ్ములు పరువు నష్టంగా భావించి అమ్మవారిని ఇక్కడ ఉన్న అడిగొప్పుల ప్రాంతానికి తీసుకొచ్చి దహనం చేస్తారు. ఆ దహనం అయిన క్షణంలోనే ఆవుదూడ రంకెలేస్తూ అగ్ని నుండి బయటకు వస్తుంది. అలా అమ్మవారు ఇక్కడ వెలుస్తారు. ఇక్కడ అమ్మవారి విగ్రహాలు పెట్టారు కానీ అమ్మవారి నిజ స్వరూపం అయితే పుట్ట రూపంలో ఉంటారు అమ్మవారు. ఈ పుట్ట లోపల ఒక స్వర్ణ ఫలకంలో ఉంటారు. అలాగే ఆమె ఎప్పుడు కూడా ఎండకెండుతూ వానకు తడుస్తూ ఉండాలని ఆమె కోరికంట. అలాగే ఇక్కడికి చాలా దూరం నుండి జనాలు మొక్కులు తీర్చుకోవడానికి వస్తారు. పొంగళ్ళు కూడా పెట్టుకొని అలాగే పెద్ద పెద్ద పోతులను తీసుకొని మేళ తాళాలతో గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. అలాగే ఇక్కడ ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా విశ్రాంతి తీసుకోవడానికి ఇక్కడ రూములు ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి. సండే వస్తే ఇక్కడ జాతరగా ఉంటుంది. ప్రతి సండే ఇక్కడ ఒక తిరునాళ్ళలాగా ఉంటుంది. అలాగే ఇక్కడ అమ్మవారికి గర్భగుడిలోకి ఓన్లీ మగవాళ్ళు మాత్రమే వెళ్ళాలి. ఆడవారికి వెళ్ళడానికి లోపలికి ఎలో లేదు. ఈ టెంపుల్‌కి మేము ఎప్పటి నుండో వద్దాం అనుకుంటే మాకు ఇప్పుడు కుదిరిందండి. సో వచ్చినందుకు ఈ వీడియో తీసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి. అలాగే ఇక్కడ మన టెంకాయ కొట్టాలంటే అమ్మవారి గుడి బయట ఎదురుగా కొట్టాలి టెంకాయలు. గుడి చుట్టూ షాపులే. సో మనకి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదండి ఇక్కడ. మనం ఉండటానికి కానీ, తినడానికి కానీ, షాపింగ్ చేయడానికి కానీ చూడండి అసలు అన్ని షాపులు ఇవన్నీ. మేము మంగళవారం వచ్చాము కాబట్టి షాపులు క్లోజ్ చేసి ఉన్నాయి. చూడండి ఇక్కడ ఒక ఆవు దూడ ఉంది. ఆవు దూడకి అరటిపళ్ళు, పచ్చిగడ్డి పెడుతున్నారు భక్తులు. చూడండి ఇక్కడ వచ్చిన భక్తులు ఇలా ఆవు దూడలకి గడ్డి, అరటిపళ్ళు అవి పెడుతూ ఉంటారండి. ఇంకా మేము ఇక్కడ నుంచి అండి వెళ్తూ ఉన్నాము. సో వెళ్ళే మార్గంలో కోటప్పకొండ టెంపుల్ గుర్తొచ్చిందండి. సేమ్ అదే మార్గంలో కోటప్పకొండ టెంపుల్ కూడా ఉంది. ఇక్కడ శ్రీ త్రికోటేశ్వర స్వామివారు ఉంటారు. అంటే శివుడు ఉంటారండి. చూడండి మేము ఎప్పుడు ఈ టైంలో రాలేదండి. ఈవినింగ్ టైంలో చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది ఇక్కడ టెంపుల్. ఆ వ్యూ కానీ చూడటానికి ఎంత అందంగా ఉందో. ఈ టెంపుల్ కొండపైన ఉంటుందండి. ఇక్కడ మహాశివరాత్రి వస్తే అస్సలు కోట్లాది మంది జనం వస్తారు ఈ శివుని చూడటానికి. చూడండి గుడి ఎదురు ఒక పెద్ద నందీశ్వరుడు ఉన్నారు. ఇది ఎంట్రన్స్ అండి. ఆ నందీశ్వరుడి ఎంట్రన్స్లో నుంచి మనం భక్తులు ఇలా టెంపుల్లోకి ఎంటర్ అవుతారు. చూడండి మళ్ళీ గర్భగుడికి ఎదురు ఒక పెద్ద శివలింగం ఉంది. సో ఇదేనండి గర్భగుడి లోపలికి వెళ్ళడానికి ఈ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి. చాలా బాగుంటుందండి ఈ గుడి కొండ పైన. ఈవినింగ్ టైం అయ్యేసరికి ఇంకా అసలు ఆ క్లైమేట్ కానీ సూపర్గా ఉంది అసలు. చూడండి ఇదంతా ఇప్పుడు మహాశివరాత్రి దగ్గరలో ఉందని మళ్ళీ పనులు స్టార్ట్ చేశారు. చూడండి శివుడి పైన ధ్యాన ముద్రలో కూర్చొని ఉన్నారు. గర్భగుడి ఎదురు ఈ శివలింగం అండి. సో ఎవరైనా సరే అండి ఇది కూడా చూడాల్సిన ఒక ఫేమస్ ప్లేస్ ఏపీలో. సో ఎవరైనా రావాలనుకున్నవారు ఈ కోటప్పకొండ అలాగే ఈ ఇందాక చెప్పిన అడిగొప్పల శ్రీలక్ష్మి అమ్మవారి టెంపుల్ కూడా వెళ్ళి రావచ్చండి. రెండు సేమ్ ఒకే రూట్. పైనుండి చూడండి, నేను పైనుండి తీసాను. వ్యూ చూడండి ఎలా ఉంది కింద. మెయిన్ గర్భగుడి అండి. ఈవినింగ్ టైం కదా చీకటి పడుతుంది.
చీకటి పడే టైంలో చూడండి ఎంత బాగుందో. లైట్స్, ఆ లైట్ వెలుతులో చూడండి ఎంత చక్కగా కొండ కానీ చాలా పీస్ఫుల్గా ఉండిద్దండి. ఈ రెండు చూడవలసిన బెస్ట్ డివోషనల్ ప్లేసెస్ అండి. నెక్స్ట్ టైం ఎవరైనా మిస్ కాకుండా ఈ 2 ప్లేసెస్ని విజిట్ చేయండి.